హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి రైస్లోకి ఇడ్లీతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర టమాటా పచ్చడి కోసం 2 కొత్తిమీర కట్టలు అలాగే 6 మీడియం సైజ్ టమాటాలను తీసుకుంటున్నాను. కొత్తిమీరను వాటర్తో బాగా క్లీన్ చేసి పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం తక్కువగా తినే వాళ్ళైతే 3 పచ్చిమిర్చి 3 ఎండుమిర్చి అయితే ఈ పచ్చడికి సరిపోతుంది. ఇవంతా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, టమాటా కొత్తిమీర అయితే మొత్తంగా బాగా వేయించుకున్నాము. వాటర్ అయితే అస్సలు లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా మగ్గించి పెట్టుకున్న కొత్తిమీర టమాటాను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే పచ్చడి అనేది అంతగా బాగుండదు. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టించుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చికరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా వేగాక ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న తాలింపుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా పచ్చి ఉల్లి వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.